అందరికీ నమస్కారం। ఈరోజు 31వ తారీఖు జూలై నెల 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం। శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం ఏకాదశి తిథి రోహిణి నక్షత్రం అలాగే ఇవాళ బుధవారం। అంటే ఎంత పవిత్రమైన విషయం అంటే ఏకాదశి అంటేనే మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి, అందులో బుధవారం అంటేనే మహావిష్ణువు యొక్క వారం। మరి ఎంత పవిత్రమైన రోహిణి నక్షత్రంతో కూడిన ఈ రోజుని గొప్ప పర్వదినం అని చెప్పాలి। మీ అందరి యొక్క ఆశీర్వాదాల వల్ల ఈరోజు నా జన్మదినం కాబట్టి, నేను పుట్టింది రోహిణి నక్షత్రము ఆషాఢ మాసము వృషభ రాశి కాబట్టి మీ అందరి మన్ననలతో నేను సంతోషంగా ఉంటాను। అలాగే చేతనైనంత వరకు మీకు నేను సేవలు చేస్తుంటానని మాటిస్తూ ఈరోజు 12 రాశులకు అద్భుతంగా ఎలా ఉందో చూద్దాం। ఈ రాశి వాళ్ళకి ఈరోజు చాలా మేషరాశి వాళ్ళకి చాలా మంచిది, అనేక రకాలుగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు। చక్కటి వాతావరణంలో ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి జరుగుతుంది। వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు। తీర్థయాత్రలు దూర ప్రయాణాలు చాలా బాగా కలిసి వస్తాయి। ఈరోజు ఎంతో ఉల్లాసంగా గడుపుతారు, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా బాగుంది। మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అత్యంత ఖర్చు అధికంగా ఉండే రోజే కాదు, ధనం బాగా వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి। ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవడం వ్యాపారం చేసుకోవడం మంచిదని సూచించడం జరిగింది। కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు, చాలా సంతోషంగా ఉంటుంది, చేసే ప్రతి పనిలో కూడా సంతృప్తికరంగా ఉంటుంది, చేసే ప్రతి ఆలోచనలు కూడా బాగా కలిసి వస్తాయి। ఉద్యోగస్తులకి మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి। సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అత్యంత మంచి రోజుగా చెప్పాలి। తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు, మీ పనిని గుర్తిస్తారు। అలాగే ఉద్యోగంలో ఉన్నత ప్రమాణాలు కావాలన్నా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మంచి అనుకూలం, ఇంటర్వ్యూలు చేసుకోవడానికి సక్సెస్ఫుల్గా ఉంటుంది, వ్యాపారానికి కూడా బాగుంది। కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, అత్యంత పుణ్యదినం ఏకాదశి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ రోజంతా కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం ఎంతో మంచిది। అలాగే మంచి ఆలోచనలతో ఇవాళ సంతోషంగా ఉంటారు, అదృష్టవంతులు అవుతారు, ఉద్యోగంలో వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి। తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా పవిత్రమైన ఏకాదశితో కూడిన బుధవారము రోహిణి నక్షత్రం కాబట్టి ఈరోజు లక్ష్మీ అమ్మవారి మంత్రాలు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం చాలా మంచిది। ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవాళ గడుపుతారు, అన్నిట్లో కూడా శుభాలు జరుగుతాయి। ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి। వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 31 జూలై తారీఖు చాలా మంచి రోజు, ఏకాదశితో కూడినటువంటి ఈ యొక్క బుధవారం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది। విష్ణు సహస్రనామాన్ని చదవడం ఏమాత్రం మర్చిపోకుండా ఉండండి। అలాగే అన్ని రకాల మేలు, వ్యాపారంలో మంచి లాభాలు, పార్ట్నర్షిప్లో కలిసి రావడం, భార్యాభర్తల సహకారాలు బాగుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది। ఉద్యోగస్తులందరికీ ఈరోజు చాలా మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి। ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అత్యంత పవిత్రమైన ఏకాదశితో కూడిన బుధవారము రోహిణి నక్షత్రం కాబట్టి రోజు విష్ణు సహస్రనామం చదవండి। ముఖ్యంగా ఈరోజు మీరు అనుకున్న పని అనుకున్నట్టు నెరవేరుతుంది, మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి। మకర రాశి వాళ్ళందరికీ 31 జూలై నాడు అత్యంత మంచి పవిత్రమైన రోజు। అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, చక్కగా విష్ణు సహస్రనామాన్ని చదవండి, లక్ష్మీ అమ్మవారిని దండం పెట్టుకోండి, అన్ని శుభాలు జరుగుతాయి మీకు। ఇవాళ ఏకాదశితో కూడిన బుధవారం కాబట్టి భగవంతుడు చల్లగా చూస్తాడు, వ్యాపారస్తులకి చాలా బాగుంది, ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంది। కుంభరాశి వాళ్ళందరికీ కూడా 31 జూలై ఏకాదశి బుధవారంతో కూడిన రోహిణి నక్షత్రం అత్యంత శ్రేష్టమైనది, విలువైన వస్తువులు భూములు వాహనాలు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలత కనిపిస్తుంది। ముఖ్యంగా తల్లి ఆశీస్సులు బాగుంటాయి, శత్రువులందరూ దూరం అవుతారు। మీరు ఈ రోజంతా కూడా ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది, చక్కగా విష్ణు సహస్రనామం చదవండి। మీనరాశి వాళ్ళందరికీ 31 జూలై నాడు ఏకాదశితో కూడినటువంటి రోహిణి నక్షత్రము బుధవారము అత్యంత పవిత్రమైనది। మీరు స్థిర ఆస్తులు కొనాలన్నా, మీ భార్యాభర్తలు బాగుండాలన్నా, మీకు ఉద్యోగము వ్యాపారంలో మంచి లాభాలు కావాలన్నా కూడా ఈరోజు మాత్రం పక్కాగా కూర్చొని విష్ణు సహస్రనామాన్ని బ్రహ్మాండంగా చదవండి, జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్తారు।
చూశారు కదా 12 రాశులకు ఈరోజు ఎలా ఉందో. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.